నిర్గమాకాండం 17వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఏం చేస్తానంటే నేను కొంచెం పరిచయం ఇస్తాను, ఎట్లాగా ధ్యానం చేయాలి అనేది చిన్న పరిచయం ఇస్తాను, మీకు ఉపయోగపడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆ విధంగా చేయొచ్చు. ఓకే, అయితే నిర్గమాకాండం 17వ అధ్యాయం తెరిస్తే చిన్న అధ్యాయం, 16 వచనాలు ఉంటాయి, 3 విషయాలు ఉంటాయి దాంట్లో. ఒకటి వాటరు, రెండోది వారు, మూడోదేమో వార్నింగ్. అంటే 3 సులభం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ముందు వాటర్ లేదు, అందుకు గొడవ పెట్టారు. ఆ తర్వాత వారు వేరే వాళ్ళతో యుద్ధం చేశారు. చివరి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. సో 3 Wలు అనమాట. సో అది ఈ అధ్యాయం. అంటే మనం బైబిల్ని పదే పదే చదువుతూ ఉంటే మనకి బైబిల్ ఆ అధ్యాయంలో ఉన్న విషయం అంతా కూడా స్టోరీ లాగా బుర్రలోకి ఎక్కేస్తే అప్పుడు మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల టైటిల్స్ వస్తాయి అన్నమాట. అంటే సార్ ఎన్నిసార్లు చదవాలి సార్ అని అన్నారనుకో ఈ అధ్యాయం, నాలాంటి వాడు బుర్రలేనాడు కాబట్టి ఓ 25 సార్లు చదివితే కొంచెం అర్థం అవుద్ది నాకు. మరి మీకు ఎన్నిసార్లు చదివితే అర్థం అవుద్దో తెలీదు. మీరు అంతకంటే తెలియగలవాలనుకుంటే తక్కువ చదవండి, లేదు సార్ అంత లేదంటే ఎక్కువ చదవండి. అది నేనైతే 20 నుంచి 25 సార్లు చదువుతాను ఆ అధ్యాయం. 20 నుంచి 25 సార్లు చదివితే మనకి ఒక థాట్ వస్తుంది అనమాట. ఇక అప్పుడు దాన్ని రాసుకుంటాం. ఒక గంట సేపు వర్తమానం ఇవ్వాలంటే 14 పేజీలు నోట్స్ రావాలన్నమాట మన దాంట్లో. సో 14 పేజీలు నోట్స్ వచ్చిందంటే మనకి గంట వర్తమానం వెళ్తుందని అర్థం. నోట్స్ రాసేసుకుంటాను ఏమేమి చెప్పాలనేది, కానీ పెద్ద చూడను, ఎదురుగా ఉంచుకుంటాం, ఎందుకని మంచిదని. ఎప్పుడైనా గుండె అయిపోతే అటు చూడటానికి మామూలుగా అయితే చెప్పుకుంటే వెళ్తాం అనమాట. బుర్రలో ఉంటుంది కదా, అంటే మొత్తం అంతా చెప్పేస్తున్నాను, సీక్రెట్. అర్థమైందా? ముందు ఉంటుంది, ఐప్యాడ్లో ఉంటుంది నోట్స్, దాంట్లో ఎటువంటి లేదు. అయితే కాకపోతే ఎప్పుడైనా అనుమానం వచ్చిందంటే తొంగి చూస్తాం అనమాట, లేకపోతే చూడం. మీరు గమనిస్తూ ఉంటారు కదా, గంటలో ఒక 5-6 సార్లు చూస్తాం. వచనాలు చదవడానికి కాదులేండి, నోట్స్కి. మిగిలిన టైంలో మామూలుగా అయితే చెప్పుకుంటే వెళ్ళిపోతాం, ఎందుకంటే బుర్రలోకి ఎక్కేసింది కదా, అదని ఒకటి విషయం. అయితే మనం ఎలా చదవాలండి అధ్యాయం తర్వాత అధ్యాయం అని అంటే కనుక, మనం ముందు ఏదో ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలండి. ఏదో పుస్తకం, 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ఏదో పుస్తకం ఎంపిక చేసుకోవాలి. అయితే ఈ 2 పుస్తకాలు మాత్రం ఎంపిక చేసుకోవద్దు. ఏ సార్ అంటే ఆదికాండం, ప్రకటన గ్రంథం, ఈ 2 వద్దు. ఎందుకు సార్ అంటే ఆ 2 అర్థమైతే నువ్వు చచ్చిపోతావు. ఆదికాండం అర్థం కాదు, ఎందుకంటే అది ఎలా ఆరంభమైందో తెలుసుకోవాలంటే బుర్ర వేడికిపోద్ది. ప్రకటన గ్రంథం చదవాలంటే అర్థం కాదు, ఎందుకంటే ఎలా అంతం అవుతుందో వివరిస్తే మన గుండె అయిపోద్ది. అందుకని ఆ 2 చదవద్దు. మిగిలిన ఏదైనా చదవండి మధ్యలో. అర్థమైందా? అయితే నేనేం చెప్తానంటే, కొత్త నిబంధనలు అయితే సువార్తలు కానీ, అపోస్తల కార్యాలు కానీ, పత్రికలు కానీ బాగుంటుంది. పాత నిబంధనలో అయితే కొన్ని పుస్తకాలు మనకి వెంటనే మంచి స్పిరిచువల్ థాట్స్ ఇస్తాయి అన్నమాట. ఎలాగ నిర్గమాకాండము, యెహోషువ గ్రంథము, రూతు గ్రంథము, ఇవి ఇమీడియట్గా మనకి మంచి పాఠాలు నేర్పించేస్తాయి. నెహెమ్యా, ఎజ్రా, ఎస్తేరు, ఇవి ఇమీడియట్గా పాఠాలు నేర్పించేస్తాయి. ఈ గ్రంథాల్లో ఏదో గ్రంథంతో మొదలు పెడితే కనుక బాగుంటుంది. ఓకే, సో మీకు సలహా ఇచ్చా. అయితే మీరు ఎట్లా చేయాలో మీకు చెప్తాను. ఇప్పుడు మనం నిర్గమాకాండం ధ్యానం చేయాలనుకున్నాం కదా. సో నిర్గమాకాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అలా ధ్యానం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అది విషయం మనం చేసే పని. అయితే ముందు ఏం చేయాలంటే, నిర్గమాకాండం మొత్తం ఒక నవల చదివినట్లు, ఒక నవల అంటే బైబిల్ చదివినట్లు కాదు, నవల చదివినట్లు. అంటే అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట, స్టోరీ లాగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం అంతా సింగిల్ సిట్టింగ్లో అయిపోవాలి. ఊరిగా పెచ్చోళ్ళలాగా మనకు ఒక అధ్యాయానికి ముడి వాసిపోద్ది, నువ్వు మొత్తం పుస్తకం అంతా చదవమంటే ఎక్కడ అవుద్దా అని అంటే అవుతాయి. పెద్ద కష్టమైన పని ఏం కాదు, మీకు ఒక పద్ధతి చెప్తాను, అవుద్ది. మీరు చాలామందికి యు వర్షన్, VERSION వర్షన్ కొట్టినా కొట్టకపోయినా యు అని కొట్టండి. హోలీ బైబిల్ యు అని కొట్టండి. కొడితే ఎర్ర బైబిల్ ఒకటి వస్తుంది, ఎర్ర బైబిల్. ఆ యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి. అర్థమైందా? యాప్ డౌన్లోడ్ అయిపోతే ఆ యాప్లో ఏముంటుందంటే, తీయంగానే ఫేస్బుక్ చూసినట్లు ఉంటుంది. ఫేస్బుక్ ఎందుకంటే అక్కడ ఎవరో ఒకళ్ళే బొమ్మ పెట్టి దాని కింద ఏదో మెసేజ్ రాసింది అలా ఉంటుంది. ఇది క్రైస్తవుల ఫేస్బుక్ అనమాట. అంటే దేవుడు నాతో ఏం మాట్లాడాడని తోటి క్రైస్తవులతో చెప్పుకోవచ్చు, కలిసి డిస్కషన్ చేయొచ్చు, కలిసి బైబిల్ స్టడీ చేయొచ్చు. కొన్ని వందల బైబిల్ స్టడీస్ నడుస్తూ ఉంటాయి. ఆడవాళ్ళ బైబిల్ స్టడీస్ ఒకటి, మగోళ్ళ బైబిల్ స్టడీస్ ఒకటి, పాస్టర్ల బైబిల్ స్టడీస్ ఒకటి నడుస్తూనే ఉంటాయి. దాంట్లో జాయిన్ అయ్యి మీరు కూడా స్టడీ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇది ఫేస్బుక్.
అయితే దాని పక్కనే బైబిల్ అని ఉంటుంది. దాన్ని నొక్కండి, ఇది యాప్లో బైబిల్ అని నొక్కండి. నొక్కితే మీరు పైన కనుక జాగ్రత్త చూస్తే 2024 భాషల్లో బైబిల్ ఉంటుంది. దాంట్లో 2024 భాషలు, ఈ యాప్లో 2024 భాషల్లో బైబిల్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అది సరే, ఈరోజు అని ఎందుకు అన్నారంటే ఓ వారం రోజుల తర్వాత చూశారనుకోండి 2028 అవ్వచ్చు, ఎందుకంటే యాడ్ అవుతూనే ఉంటాయి బైబిల్స్. ఇప్పటికైతే 2024 భాషల్లో బైబిల్ ఉంది. ఈ 2024 భాషల్లో 3018 భాషల్లో 3018 తర్జుమాలు ఉన్నాయి. అంటే మీకేంటో చెప్తాను. ఇప్పుడు 2024 భాషల్లో తెలుగు భాష ఒకటి కదా, మీరు తెలుగు అని నొక్కారనుకోండి, తెలుగు అని నొక్కితే 4 బైబిళ్ళు వస్తాయి. అదేంటి సార్ మనకు 4 ఉన్నాయి అంటే ఉన్నాయి, మరి ఏం చేద్దాం, మరి నాకు ఒకటే తెలుసు అంటే నేనేం చేయనయా, మరి నీకు ఒకటే తెలుసు, 4 ఉన్నాయి. మనకి తెలిసిన బైబిల్ BSI, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అవి కాకుండా అంటే అధికారపూర్వకంగా ఉన్నటువంటి మరుమూడు తర్జుమాలు కూడా ఉన్నాయి. సార్ అవి మంచివా చెడ్డవంటే మంచివి. BSI బైబిల్ చదివితే కొన్ని అర్థం కాకపోతే అది చదివితే అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ BSI బైబిల్లో ఉన్నటువంటి తర్జుమా 200 సంవత్సరాల క్రితం తర్జుమా. అప్పుడు చాలా గ్రాంధికమైనటువంటి భాష ఉండేది. కొన్ని మనకు అర్థం కావు. అర్థమైందా? గార్ధబా అని ఉంటుంది, ఎవరికి అర్థం అవుద్ది? గాడిద అంటే అర్థం అవుద్ది, శుభ్రంగా ఉంటుంది అన్నమాట. సో ఇట్లాగా వాడుక భాషలో ఉంటుంది అన్నమాట 3 తర్జుమాలు. కాబట్టి దీంట్లో ఏదో ఒకటి చేసుకోండి. నేనేమని చెప్తానంటే BSI బైబిల్తో పాటు వాడుక భాషలో ఏదో ఒక భాషలో మీరు బైబిల్ చదివితే 2 భాషల్లో అంటే 2 తర్జుమాల్లో బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. మీకు అన్ని సలహాలు ఇస్తున్నా, మీరు చెయ్యాలి. అర్థమైందా? సార్ మీరు వచ్చి చేసి పెట్టానంటే కుదరదు, అది ఎవడ ఉండడు, మీరే చేసుకోవాలి. అర్థమైందా? అది మీరు యూట్యూబ్ చూసి పప్పు చారు అలా చేయాలి, చికెన్ కర్రీ అలా చేయాలి అని చదువుతారు కదా, యూట్యూబ్ వాడు వచ్చి చేసి పెడతాడు మీకు, లేదు కదా మీరే చేసుకుంటారు కదా. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేస్తారు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం చేయను. ఇంట్రెస్ట్ ఉన్న పనికిమాలిన వాళ్ళు ఎవరైనా 2-3 ఉంటారేమో అని చెప్తున్నాను నేను. మీరు మంచివాళ్ళు అయితే నేనేం చేయలేను. ఓకే, రైట్. సరే, ఇప్పుడు మీరు ఇలా డౌన్లోడ్ అయిపోయింది, తెలుగు బైబిల్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నిర్గమాకాండం ఎక్సోడస్ అని కొట్టారనుకోండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం వస్తుంది. అయితే మీరు జాగ్రత్త చూసినట్లయితే నిర్గమాకాండం 1వ అధ్యాయం వచ్చిన తర్వాత కుడి చేతి పక్కన పైన మైక్ గుర్తు ఒకటి వస్తుంది. మైక్, స్పీకర్ గుర్తు. దాన్ని నొక్కాలి. దాన్ని నొక్కితే ఒక చిన్న మ్యూజిక్ వస్తుంది, చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఎక్కువసేపు కాదు, మహా అయితే ఒక సెకండ్ వస్తుంది మ్యూజిక్. ఈ సెకండ్ మ్యూజిక్ రాగానే మన ఎదురుగా నిర్గమాకాండం 1వ అధ్యాయం అంటదిగా, నిర్గమాకాండము 1వ అధ్యాయం అని ఒక మగోడు కానీ లేదంటే ఒక ఆడది కానీ చదువుతూ ఉంటుంది. మీకు మగోడు నచ్చకపోతే ఆడదినొచ్చు, ఆడది నచ్చకపోతే మగోడు వినొచ్చు, మీ ఇష్టం, చాయిస్ మీది. సో ఆయన బైబిల్ చదువుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఏ వచనం చదువుతున్నాడో ఆ వచనం అండర్లైన్ అవుతుంది చుక్కలతో. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడక్కర్లే, ఎదురుగా దాన్ని అలా పెట్టుకుంటే అదే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. 1వ అధ్యాయం అయిపోగానే 2లోకి వెళ్ళిపోద్ది, 2 అవంగానే 3లోకి వెళ్ళొద్దు, 3 అవంగానే 4లోకి వెళ్ళొద్దు. మొత్తం నిర్గమాకాండం అలాగా వినేస్తూ ఉంటే 2 గంటల 28 నిమిషాల్లో నిర్గమాకాండం పూర్తయిపోద్ది. మీరేం కష్టపడాల్సింది ఏమీ లేదు, ఎదురుగా మీరు అది పెట్టుకుంటే చాలు. కానీ ఒక ఏదో పని మాత్రం చేయకూడదు. ఏంటనంటే నిర్గమాకాండం ఇలా పెట్టి నేను వంకాయలు కోస్తాను, టమాటాకాయలు కడుగుతాను, లేదా బట్టలు మడత పెడతాను, కాస్త ఇల్లు మాపు చేస్తాను అంటే కుదరదు, అవి చేయకూడదు. మీరేంటనంటే మనసు పూర్తిగా పెట్టి దాన్ని వినాలి. అప్పుడు ఏమవుద్దంటే మనకి నిర్గమాకాండం గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఈరోజు ఒకసారి వినండి. మీరు బిజీ మనుషులు అయితే బిజీ మనుషులు కాబట్టి ఈరోజే 2వసారి వినండి. నీకు బాగా త్వరగా నేర్చుకోవాలనుకుంటే ఈరోజే 3 సార్లు వినేసేయండి. సరే, మొత్తానికి నిర్గమాకాండం ఆ విధంగా 5 సార్లు అన్నా వినండి. 5 సార్లు సార్, ఈ 5 సార్లు వింటే ఏమవుతుంది సార్? బోల్డ్ ప్రశ్నలు వస్తాయి, బోల్డ్ అనుమానాలు వస్తాయి. అంతేకాకుండా అసలు మొత్తం నిర్గమాకాండం ఏంటి అనేటువంటి ఒక అవగాహన కూడా వస్తుంది. ఇదండి నిర్గమాకాండం గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే నిర్గమాకాండం పుస్తకాన్ని పక్కన పడేసి ఓ పుస్తకం, ఓ కాగితం, అదే ఓ పెన్ను తీసుకొని నిర్గమాకాండం అనే స్టోరీని ఒక 10-20 మాటల్లో రాసేయాలి. నువ్వే రాశావు, చదివావు కదా 4-5 సార్లు.
నిన్నెవడు పరీక్షించడం. కాబట్టి నువ్వు జస్ట్ రాసేయాలి. నిర్గమాకాండం మనం 40 అధ్యాయాలు చదివాం. ఫస్ట్ ఏమైంది? ఫస్ట్ వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది? 2వ అధ్యాయంలో మనోడు పుట్టాడు మోషే. ఓహో. తర్వాత ఏమైంది? 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడి పోరా అన్నాడు. ఆయన చివరికి పోనంటే కనుక అహరోను నుంచి పంపించాడు. 5వ అధ్యాయంలో ఏమైంది? వాళ్ళు పెద్దల దగ్గరికి వచ్చి మాట్లాడారు. 6వ అధ్యాయంలో ఏమైంది? ఫరో కోపం వచ్చి మంట రేపాడు. 7వ అధ్యాయంలో ఏమైంది? తెగుళ్ళు స్టార్ట్ అయినాయి. 8వ అధ్యాయంలో ఏమైంది? తెగుళ్ళు ఎక్కువైపోయినాయి. 9వ అధ్యాయంలో ఏమైంది? మనోడు కొన్నిసార్లు పొమ్మంటాడు, కొన్నిసార్లు ఉండమంటాడు. 10వ అధ్యాయంలో ఏమైంది? అబ్బో విపరీతమైన తంటాలు వచ్చేసినాయి. 11వ అధ్యాయంలో అయ్యా ఇప్పుడు పంపించేస్తాను అన్నాడు కానీ మోసం చేశాడు. మొత్తానికి 9 తెగుళ్ళు వచ్చేసినాయి. ఇది 11వ అధ్యాయం. 12వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుడు పస్కా పండుగ ఒకటి పెట్టాడు. ఆ పస్కా పండుగ బట్టి మొదటి కుమారుని చంపేస్తానన్నాడు. ఐగుప్తులు అందరూ చచ్చిపోయారు, ఇశ్రాయేలీయులు మాత్రం బతుకున్నారు. పొండ్రా బాబు అన్నాడు. 13వ అధ్యాయంలో ప్రయాణం స్టార్ట్ అయింది. 14వ అధ్యాయంలో ఏమైంది? ఎర్ర సముద్రం దాటారు. 15వ అధ్యాయంలో ఏమైంది? సంతోషంగా పాట పాడారు. ఆ తర్వాత ఏంది? 3 రోజుల్లో వాళ్ళు మారా ప్రాంతంకి వచ్చారు. చేదు నీళ్ళు ఉన్నాయి, తీపి చేసి పెట్టాడు దేవుడు. 16వ అధ్యాయంలో ఏమైంది? ఎలిం ప్రాంతానికి వచ్చారు. అక్కడ కొన్ని వారాలు ఉన్నారు, బాగా పుష్టిగా తిన్నారు. మాకు మాంసం లేదంటే పూరీళ్ళు ఇచ్చారు. తిండి అయిపోయిందంటే రోజు మన్నాను కురిపించడం మొదలుపెట్టాడు. 17వ అధ్యాయంలో ఏమైంది? వాళ్ళు రెఫడిమ్కి వచ్చారు, నీళ్లు లేవు, దేవుడితో గొడవ పెట్టుకున్నారు. దేవుడు నీళ్ళు ఇచ్చాడు. అమాలేకీలు వచ్చారు, దేవుడు సహాయం చేశారు, యుద్ధం గెలిచారు. 18వ అధ్యాయంలో ఏంది? అత్తగారు కూతురుని తీసుకొని వచ్చాడు. భార్యను చూసి ఫుల్గా హ్యాపీ ఫీల్ అయ్యాడు మోషే. ఆయన కొన్ని సలహాలు ఇచ్చాడు. 19వ అధ్యాయంలో ఏమైంది? సీనాయి కొండ దగ్గరికి వచ్చాడు. అరే జాగ్రత్తగా ఉండరా అని చెప్పాడు. మీకు స్టోరీ వెళ్తుందా? నేను ఏమన్నా చూస్తున్నానా? లేదుగా. బస్ స్టోరీ. కాబట్టి మొత్తం 40 అధ్యాయాలు మనకి స్టోరీ అయిపోవాలి. ఆ స్టోరీ అయిపోతే ఏ అధ్యాయాన్ని చదివినా ఈ స్టోరీ నేను ఏదైతే చదువుతున్నానో, ఈ భాగం ఎక్కడైతే చదువుతున్నానో అక్కడ అది ఎక్కడ ఇముడుంది, సందర్భం ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. మీరు గొప్ప దేవుని వాక్యాన్ని నేర్చుకునే బిడ్డలు అయిపోతారు. కొంచెం మాటకారితనం ఉంటే కనుక అద్భుతమైన ప్రసంగికులు అయిపోతారు. వచ్చే సంవత్సరం నుంచి రవి విన్సెంట్ గారు నన్ను పిలవడం మానేస్తారు. ఎందుకంటే మేము అందరూ స్పీకర్లు అయిపోతారు. పెద్ద విషయం కాదండి, గాడిది కూడా స్పీకర్ అయిపోవచ్చు. పెద్ద విషయం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే చాలు. దేవుని వాక్యం కొంచెం జాగ్రత్తగా చదివితే చాలు, ఎవడైనా బోధించేయచ్చు. పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే మనకి బద్ధకం, మనం చదవం, ఎవడైనా ఏమన్నా పెడతాడేమో అని చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం అది పనిచేయదు. సో మీరు అది నేర్చుకోగలిగితే సరిపోదు. మీకు 10 మాటలు చెప్తాను. ఈ 10 మాటలతో నా నిర్గమాకాండానికి నేను ఇచ్చే 10 టైటిల్స్ మీకు అర్థమైపోద్ది. మొదటి 2 అధ్యాయాలు ఐగుప్తి బానిసత్వం. 3 నుంచి 6 హీరో సిద్ధం. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం. 7 నుంచి 11 దాకా ఫరోతో యుద్ధం. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం. 12వ అధ్యాయంలో తొలిచూరి మరణం, పెద్దోడిని లేపేశాడు దేవుడు. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా దేవుడు అరణ్యంలో నీళ్లు కావాలంటే ఇచ్చాడు, ఫుడ్ కావాలంటే ఇచ్చాడు, మాంసం కావాలంటే ఇచ్చాడు, ఎండగా ఉందంటే మేఘం ఇచ్చాడు, రాత్రిపూట చలేస్తుందంటే అగ్నిస్తంభం ఇచ్చాడు. అరణ్యంలో సుఖం. 5 టైటిల్స్తో నిర్గమాకాండం సెంటర్కి వచ్చేసాం. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం, తొలిచూలు మరణం, అరణ్యంలో సుఖం. అయిపోయింది 5 టైటిల్స్. ఇక 19 నుంచి 24 దాకా దేవుడు ఇశ్రాయేలీయులతో పెళ్ళి చేసుకున్నట్లు చేశాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా, మై తుజ్సే బహుత్ ప్యార్ కర్తా హూం అని అన్నాడు దేవుడు. మరి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావా? ముజే ప్యార్ కరోగే క్యా? నువ్వు నన్ను ప్రేమిస్తావా? నన్ను ప్రేమిస్తే ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు, నన్ను ప్రేమిస్తే ఇంకెవరిని చూడకూడదు, నన్ను ప్రేమిస్తే నువ్వు ఇంకెవరిని ఆలోచించకూడదు. ఇది మనిద్దరి మధ్యన ఉండేటువంటి బంధం, దాన్నే సీనాయి బంధం అంటాం. 19 నుంచి 24. మరి సీనాయి బంధం అయిపోయింది కదా, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి. ఆమె ఘర్ బనానే కా హై, మనం ఒక ఇల్లు కట్టుకుందాం. మోషే నాకు ప్రత్యక్ష గుడారం కట్టిపెట్టు, అది ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఎలా ఉండాలి, అవన్నీ నేను చెప్తా అని దేవుడు మోషేని పైకి తీసిపోయాడు. 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా
ప్రత్యక్ష గుడార రూపం. ఈ టైంలో ఈ కింద ఉన్నటువంటి పనికిమాలిన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దేవుడు చేసుకున్నటువంటి నిబంధనలో మొదటి ఆజ్ఞను ఉల్లంఘించారు. ఓ బంగారు దూడను తయారు చేసుకొని నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావన్నారు. దానికే 32 అధ్యాయానికి బంగారు దూడతో పాపం. దేవుడు కోపం వచ్చి 3,000 మందిని లేపేశాడు. కృపా కనికరం కలిగిన వాడు కాబట్టి 20 లక్షల మందిని వదిలేశాడు. 3,000 మందిని లేపేశాడు, 20 లక్షల మందిని ఉంచేశాడు. 33 నుంచి 39 దాకా ఈ 20 లక్షల మంది ప్రత్యక్ష గుడారాన్ని కట్టేశారు. 40వ అధ్యాయంలో వాళ్ళు షకీనా మేఘం ద్వారా దేవుని సన్నిధిని అనుభవించారు. 10 టైటిల్స్ చెప్పేస్తాను. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం, తొలిచూలు మరణం, అరణ్యంలో సుఖం, సీనాయి బంధం, ప్రత్యక్ష గుడార రూపం, బంగారు దూడతో పాపం, ప్రత్యక్ష గుడార నిర్మాణం, చివరికి షకీనా మేఘం దేవుని సన్నిధిని అనుభవించడం. సో మనకి నిర్గమాకాండం గురించి ఒక ఐడియా పూర్తికొచ్చేసింది. ఇది నిర్గమాకాండం. ఇలాగ ఒక ఐడియా వచ్చేసిన తర్వాత బుక్ గురించి ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఎవ్రీ చాప్టర్ మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది మనం చేయాల్సిన పని. ఈ నేపథ్యంలో మనం 17వ అధ్యాయాన్ని చదువుదాం. 17వ అధ్యాయం అంటే చదవటం అంటే ఏంటి చెప్పమంటారా? చదువుకుంటూ వెళ్ళిపోవటం, అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తాం, ప్రశ్నలు వేసి వెంటనే దాన్ని పక్కన రాసుకొని దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఇది మనం చేసేటువంటి పని. చూద్దామా? అందరూ బైబిల్ తీశారు కదా, మీరు బైబిల్ తీసి చూడాలి. ఎందుకంటే మీరు చదువుతున్నప్పుడు నేను ఏమైతే చెప్పబోతున్నానో కూడదు, పక్కనోడు పడుకోనివ్వకూడదంట. ఏ అంటే ఈడు పడుకున్నా పక్కనోడు పడుకున్నా నలుగురిని లేపేస్తారు. కాబట్టి మీ పక్కనోళ్ళు ఏమైనా పడుకున్నారనుకోండి, గిల్లేయండి గట్టిగా. అర్థం కానీ అరవకూడదు, ఎవరు అరవకూడదు. అది మీరు చేయాల్సిన పని. ఎప్పుడు పడుకోకూడదు, జాగ్రత్తగా వినేసేయండి. అది మనం చేయాల్సిన పని. ఓకే, రైట్. మరి మన లాంగ్వేజ్ అంత బాగోదు. ఎందుకు బాగోదంటే బాగుంటే మీకు అర్థం కాదు కాబట్టి. అందుకని మామూలు భాష మాట్లాడుతూ ఉంటాను. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మనం అదే సింపుల్గా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, చదువుతాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. మీరు బైబిల్ చూశారనుకోండి, నిర్గమాకాండం 1 నుంచి 7 దాకా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఉందా 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 అంటే ఈ పారాగ్రాఫ్లో ఒక ఐటమ్ ఉంటుంది అనమాట. 8 నుంచి 15 దాకా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఉందా? 15 కాదు, 13 దాకా అదో పారాగ్రాఫ్. 14, 15, 16 3 పారాగ్రాఫ్లు ఉంటాయి. 3 విషయాలు. మొదటి పారాగ్రాఫ్లో వాటర్ సమస్య, తర్వాత పారాగ్రాఫ్లో వార్ సమస్య, చివరి పారాగ్రాఫ్లో వార్నింగ్. సో ఈ 3 W'స్తో ఈ యొక్క విషయం నడుస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు చదివాను కాబట్టి ముందు చెప్పాను. ఈ టైటిల్స్ ఇవ్వటం అనేది ఎప్పుడు చివరి వస్తాయి. బాగా అర్థమైన తర్వాత టైటిల్ వస్తుంది, ముందు రాదు టైటిల్. మీరు నాకు టైటిల్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్దామంటే జీవితంలో ఎప్పటికీ ముందుకెళ్ళాం. సో ముందు బాగా నేర్చేసుకోవాలి, బాగా మొత్తం మ్యాటర్ అంతా రాసేసుకోవాలి. అప్పుడు చివరిలో టైటిల్ ఇవ్వడం నేర్చుకోవాలి. అర్థమైందా? సో ముందు టైటిల్ దొరికితే కనుక వెళ్ళొచ్చు అని అనుకోకూడదు. సినిమాలు కూడా చాలాసార్లు తీసేస్తారు ముందు, తర్వాత టైటిల్ ఇస్తారు. అందుకని సినిమాకి ప్రొడక్షన్ నెంబర్ 1, ప్రొడక్షన్ నెంబర్ 203, ప్రొడక్షన్ నెంబర్ 203 ఇలా పెడతారు. ఎందుకు పెడతారు తెలుసా? అడిగి తెలియదు టైటిల్. సో సినిమా తీస్తా ఉన్నప్పుడు ఎక్కడో సినిమాలో ఏదో డైలాగ్ పట్టుకుంటాడు, ఆ డైలాగ్ సినిమా టైటిల్ అయిపోతాయి. మీకు అర్థమైంది కదా? అంటే మీకు సినిమా లాంగ్వేజ్లో చెప్తే అప్పుడైనా అర్థం అవుద్దామని. మీరు అది కూడా అర్థం చేసుకోకపోతే నేను ఇంకేం చేయలేను. ఓకే, సో కాబట్టి టైటిల్ గురించి వరి అవ్వద్దు, సైడ్ హెడ్డింగ్స్ ఏం పెట్టాలని వరి అవ్వద్దు. మ్యాటర్ అర్థం చేసుకోండి. బాగా అర్థమైన అప్పుడు మనకి టైటిల్, సబ్ టైటిల్స్ వస్తాయి. ఇప్పుడు చూద్దాం. తర్వాత ఇశ్రాయేలీలు తర్వాత అంటే దీని ముందు చాలా జరిగిందనమాట. ఏం జరిగింది? అది మొదలైన తర్వాత 13వ అధ్యాయంలో ప్రయాణంలో కొంచెం దూరం వెళ్ళారు. కొంచెం అంటే ఊరిని నేను చూపిస్తున్నాను. ఎట్లా కొంచెం దూరం వెళ్ళారు. దూరం వెళ్ళిన తర్వాత దేవుడు మోషేతో, నాయన కొంచెం రూట్ మార్చవా అని అన్నాడు. అంటే రూట్ మార్చి ఇలా వచ్చారు. ఇలా వస్తే వాళ్ళు 2 కొండలు ఉంటాయి, 2 కొండల మధ్యన మైదానం ఉంటుంది. ఆ మైదానం దగ్గర తీసుకొచ్చారు. ఈ మైదానం యువతల సముద్రం ఉంటుంది. ఈ కొండ ఈ మధ్యలో మైదానం, వెనక సముద్రం. అక్కడికి వచ్చారు. ఆ ప్లేస్ పేరు పీహహీరోత్. మీకు ఎలా తెలుసు సార్? బైబిల్లో ఉండి సచ్చిందిలే అంటే ఉన్నదే అని చెప్తున్నాను. 13వ అధ్యాయంలో ఉంటుంది అది. సో ఆ పీహహీరోత్ అనే ప్లేస్కి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నారు. ఈలోగా ఫరో ఇటు నుంచి ఇలా వచ్చేసాడు. ఇది రథాలు వేసుకొని వచ్చేసాడు.
ఇటు ఇటు కొండలు, అటు పరిగెట్టలేరు, ఇటు పట్టుకెళ్ళారు, వెనక్కి వెళ్ళారు, సముద్రం ముందుకు రాలేరు. ఎందుకంటే ఫరో వస్తున్నాడు. భయంకరంగా టెన్షన్ పడిపోయారు. టెన్షన్ పడిపోతే 14వ అధ్యాయంలో దేవుడు, ఎందుగా టెన్షన్ పడతా, నేను ఉన్నాను కదా, యుద్ధం నాదే, యుద్ధం నేను చేస్తాను, సముద్రం మీద కర్రెత్తి చూపించు అని అన్నాడు. మనోడు సముద్రం మీద కర్రెత్తి చూపించాడు. సముద్రం 2 పాయలైంది, నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు 14వ అధ్యాయంలో. వీళ్ళు వెళ్ళిపోగానే మనోడు ఫరో అన్నాడు కదా, మనం కూడా వెళ్ళిపోవచ్చాను, టకటకాలు లోనకి వచ్చారు, సెంటర్కి వచ్చింది, అది మూసాడు దేవుడు. అయిపోయింది, కీలకతం. ఇది 14వ అధ్యాయం. 15వ అధ్యాయంలో వాళ్ళు ఫుల్గా దేవుణ్ణి ఆరాధించారు, సంతోషంగా పాటలు పాడారు, యెహోవాను గానము చేసేదామని. అంటే మంచి కవాలి అనమాట అది. సార్ ఏంటి సార్ కవాలి అని, మరి కవాలియే. ఓ పక్కనేమో మోషే గారు అబ్బాయిలందరినీ పెట్టుకుని ఉన్నాడు, ఇంకో పక్కన మిరియం గారు అమ్మాయిలందరూ పడుకున్నారు. సో వీళ్ళిద్దరు కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నట్లు వాళ్ళు యెహోవాను గానము చేసేదాం. అవును, ఆయన చాలా గొప్పవాడు, ఆయన మనల్ని సముద్రం దాటించాడు, అవును ఆయన సముద్రంలో ముంచేశాడు. సో ఈ విధంగా వాళ్ళు కవాలి పాడుకున్నట్లు పాడారు అనమాట. సో అది మనం అర్థం చేసుకుంటే కనుక ఇండియన్కి అర్థమైనట్లు అమెరికా వాడికి అర్థం కాదు, అమెరికా వాడికి కవాలి ఏం అర్థం అవుద్ది, వాడికి అర్థం కాదు. ఇండియా వాళ్ళకి కవాలి అర్థం అవుద్ది, బుర్రకథ కూడా అర్థం అవుద్ది. అయితే అది బుర్రకథ లేకపోతే కవాలి, ఎందుకంటే ఇద్దరు పక్క పక్కన ఉన్నారు కాబట్టి. సో ఆ విధంగా పాడుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. సో వాళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోయి తర్వాత మారా ప్రాంతంకి వచ్చారు. చేదు నీళ్లు ఉన్నాయి, గొణిగారు, దేవుడు నీళ్ళను స్వీట్ చేశాడు. తర్వాత ఎలిం అనే ప్రాంతంకి వచ్చారు, 4 వారాలు ఉన్నారు, ఫుల్ తిన్నారు. చివరికి వచ్చిన తర్వాత చీచి ఈ బెండకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు తిని సావు అనిపిస్తుంది, చీచి ఐగుప్తు దేశంలో ఉంటే మాంసం ఉండేది అని అంటే దేవుడు పూరిళ్ళు ఇచ్చాడు. పూరీళ్ళు వీళ్ళు 20 లక్షల మంది, ఒక్కోడు 10 పూరీలు తిన్నా 2 కోట్లు పూరీళ్ళు పడాలి. ఒక్కోడు 10 తిన్నా 2 కోట్ల పూరీళ్ళు, అంటే నేల మీద నుంచి ఎంత ఎత్తుపడి ఉంటాయి పూరీళ్ళు, అవి ఏరుకొని వాళ్ళు ఫ్రై చేసుకొని తినేసేశారు. ఇది విషయం. ప్రభా మాకు ఫుడ్ అయిపోయింది అన్నారు. రోజు పొద్దున్న మన్నా కురిసేది, మన్నా 5-5:30 కల్లా కురిసేది, 6:30 కల్లా పోయేది. పోవడమేంటి సార్, సూర్యుడు వస్తే కరిగిపోయేది అనమాట. అందుకనే పొద్దున్నే లేచి వాళ్ళు చీకటిగా ఉన్నప్పుడే కబాబా ప్లేట్లు ఎత్తుకొని లాన్ తెచ్చి పెట్టేసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు వెలుగు దాని మీద పడితే కరిగిపోయేదంట. ఒక్క శుక్రవారం మాత్రం 2 రోజులకి మాత్రం ఏరుకోవాలి, మిగిలిన రోజులంతా ఒక్క రోజుకే ఏరుకోవాలి. ఎవడైనా అత్యాసపరంగా ఎక్కువ ఏరుకున్నాడు అనుకో, సాయంకాలం పురుగులు పెట్టేసాయి. ఒక్క శుక్రవారం మాత్రమే పురుగులు పట్టేకో. ఈ సబ్బాత్ రోజు ఏరుకోకూడదు, పని చేయకూడదు కాబట్టి ఇది వాళ్ళ యొక్క పని. తర్వాత దేవుడేమో పైన నెత్తి మీద మేఘం పెట్టాడు, అంటే గొడుగులాగా, క్యాప్ లాగా అనమాట. అర్థమైందా, ఎండ వస్తుందేమో అనేసి. జీపీఎస్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఆ మేఘం కొంచెం ముందు ఉండేది, మేఘం ఎడు తిరిగితే వీళ్ళు కూడా అడు తిరుగుతూ ఉండేవాళ్ళు. సో డైరెక్షన్ అంతా మేఘ ఇచ్చేది. రాత్రి అయితే చాలు అగ్నిస్తంభం వచ్చేది, చలేస్తుందేమో దాని పక్కన కూర్చునేవాళ్ళు, ఎచ్చగా ఉండేది, పడుకునే దొరికేవాళ్ళు. ఇది వాళ్ళ యొక్క ప్రయాణం అండి. 16వ అధ్యాయం ఈ ఆ తర్వాత జరిగిన విషయం అన్నమాట. ఇప్పుడు సో 13, 14, 15, 16 జరిగింది చెప్పాను కదా. తర్వాత అన్నాను అంటే తర్వాత అంటే దేని తర్వాత, పీహాహీరోత్ దగ్గర సముద్రం దాటిన తర్వాత, మారా అనే ప్రాంతంలో చేదు నీరు తీపైపోయిన తర్వాత, ఎలిం అనేటువంటి ప్రాంతంలో మన్నా కురియటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు రెఫడిం అనే ప్రాంతానికి వచ్చారు. పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, పీహాహీరోతు, మారా, ఎలిము. ఇప్పుడేమో వాళ్ళు రెఫడిం అనే ప్రాంతానికి వచ్చారు. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున, అది అండర్లైన్ చేసుకోండి, ఏంటది, యెహోవా మాట చొప్పున. అంటే యెహోవా మాట అంటే దేవుడు రే లెఫ్ట్కి వెళ్ళు, రే రైట్కి వెళ్ళు అని అన్నాడా? అన్లా. మన గూగుల్ టైపే. గూగుల్ మనం ఆన్ చేసామనుకోండి కారులో, ఇప్పుడు 200 అడుగుల తర్వాత ఎడం పక్కకు తిరుగుము అని అంటుంది. అదేవిధంగా ఈ మేఘం లేదా అది ఇలా వెళ్ళి ఇలా బెండ్ అవుద్ది, ఓహో మనం ఇటు తిరగాలన్నమాట, ఇలా వెళ్ళి ఇలా బెండ్ అవుద్ది, ఓహో ఇలా వెళ్ళాలన్నమాట. సో జీపీఎస్ పనిచేసినట్లే. ఈ జీపీఎస్ ఎవరు సెట్ చేశారు? దేవుడు సెట్ చేశాడు. అర్థమైందా? కాబట్టి మేఘం ఎటు వెళ్ళమంటే అటే వెళ్ళారు వీళ్ళు. అర్థమైందా? జీపీఎస్ చూపించినట్లు మనం ఒకసారి వెళ్ళలేదనుకో, అది పచ్చిబూతులు ఏం తిట్టదు, హై నీ కేలు గతం అయిపోయింది అన్నదో, సర్లే మళ్ళీ రూట్ మారుస్తా అని రూట్ మార్చి చెప్పుద్ది. అయితే వీళ్ళకి అలా కూడా లేదు, వాళ్ళు కరెక్ట్గా ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు తిరగలేదు డైరెక్షన్ విషయంలో. అది నాకు నచ్చింది అనమాట. యెహోవా మాట చొప్పున, గుర్తుపెట్టుకోండి, యెహోవా మాట చొప్పున, గుర్తుపెట్టుకోండి, యెహోవా మాట చొప్పున అంటే తప్పుడు మార్గంలో వెళ్ళలేదు, రైట్ మార్గంలోనే వెళ్ళారు. మార్గం విషయంలో దేవుడికి వ్యతిరేకంగా ఏమీ లేరు, మార్గం విషయంలో దేవుడు చెప్పినట్లే వెళ్ళారు. యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. మిమ్మల్ని లైఫ్ వే స్టడీ బైబిల్ కొనమన్నాను కదా. ఎందుకు కొనమన్నానంటే, ఇప్పుడు చూడండి, ఇదే చదువుతున్నారు అనుకోండి, సీన్ అరణ్యం ఏంట్రా, మనకి సీన్ లేనట్లు. అది సీన్ అరణ్యం అనేది ఒక అరణ్యం పేరు.
ఒకవేళ కనుక లైఫ్ వే స్టడీ బైబిల్ తీసుకొని చదువుతున్నారు అనుకోండి, 1వ వచనం కింద సీన్ అరణ్యం అంటే ప్రస్తుతం ఎక్కడ ఉంది అని వివరణ ఇస్తుంది అనమాట. ఓహో అనే విషయం మనకు అర్థం అవుద్ది, హ్యాపీగా ముందుకెళ్ళిపోతాం. తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు? రెఫదీం అనే ప్రాంతానికి వచ్చారు. ఈ రెఫదీం ఏంట్రా బాబు, ఈ పేరే కానీ రెఫదీం అంటే అర్థం ఏంటి? ఒకవేళ కనుక ఆ లైఫ్ వే స్టడీ బైబిల్ తెచ్చుకుంటే కింద రెఫదీం అంటే ఏంటో మీకు అర్థం ఉంటుంది. రెఫదీం అంటే అర్థం ఏంటి? రెస్టింగ్ ప్లేస్, గెస్ట్ హౌస్ అనమాట, రెస్టింగ్ ప్లేస్. వాళ్ళు దేవుడు చెప్పినట్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చి రెఫదీం దగ్గరకు వచ్చి ఆగారు. రెఫదీములో దిగిరి అంటే పైనుంచి ఏమి ఏరోప్లేన్ దిగల, బస్సు కూడా దిగల, అర్థమైందా? ట్రైన్ కూడా దిగల. అంటే అక్కడ బస చేశారు, అక్కడ స్టాప్ అయ్యారన్నమాట, అక్కడ ఆగారు. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున, ఇదేంట్రా పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదంటే ఎవరు నమ్ముతాడా? కోళ్ళ ఫారంలో కోళ్ళని చచ్చిపోయినాయి అంటే ఎవరు నమ్ముతాడా? ఎవరు నమ్ముతాడరా? మండపేటలో పిడత కింద పప్పు లేదంటే ఎవరు నమ్ముతాడరా? నమ్మడం. తాపేశ్వరంలో కాజాలు అయిపోయినాయి అంటే ఎవరు నమ్ముతాడరా? నమ్మడం. అదేవిధంగా రెఫదీములో నీళ్ళు లేకపోవడం ఏంట్రా? రెఫదీములో నీళ్ళు లేకపోవడం ఏంటే? అసలు రెఫదీం అంటేనే మంచినీళ్ళు ఉండే ప్రదేశం, అక్కడే నీళ్ళు లేవంటారంటే, అక్కడే నీళ్ళు లేవంటారు. అన్న గోదావరిలో నీళ్ళు అయిపోయినాయి అంటే ఎవడు నమ్ముతాడా? నమ్మడో. అన్న సముద్రం ఎండిపోయింది అన్న అంటే ఎవడు నమ్ముతాడా? నమ్మడో. కానీ రెఫదీములో నీళ్ళు అయిపోయినాయి, రెఫదీములో నీళ్లు లేవు. పైగా రెఫదీంకి ఎవరు తెచ్చారు? దేవుడే తెచ్చాడు. దేవుడే తెచ్చిన రెఫదీము దగ్గర నీళ్ళు అయిపోయినాయి అన్నా. దేవుడి మాట చొప్పున మనం ఒకవేళ కనుక నడిస్తే, దేవుడు చెప్పిన చోటకు వెళ్తే మన దారి రహదారి, అంతేనా? అంటే కొంతమంది నవ్వుతున్నారంటే డైలాగ్ గుర్తొచ్చిందే, రైట్? సో మనం విశ్వాసి కాబట్టి దేవుడు చెప్తున్నట్లు నడిస్తే మనకి ఎదురు ఎవడు ఉండడు అని అంటమేనా? అంత సీన్ లేదన్నా. ఒక మాట చెప్తున్నాను చూడండి, దేవుని మాట చొప్పున వెళ్తే మనం వెళ్ళేది పడుకునే బెడ్రూమ్లో కాదు, యుద్ధం చేసే వార్ రూమ్లోకి. అర్థమైందండి? మనం దేవుని మాట చొప్పున వెళ్తే, అన్న ఇదిగో మంచం వేసాను పడుకో అండో. మనం గనక దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతే, అన్న ఇదిగా ఈయన్నే వేసేయాలి, అన్న ఈయన్నే ఎదిరించాలి, అన్న ఈడికే సవారు చెప్పాలి, అన్న ఈడ నేను తిడతాడు తిట్టుకోవాలి. వార్ రూమ్. నువ్వు వార్ రూమ్కి వెళ్ళట్లేదనంటే వేస్ట్ కాడమని అర్థం. మనలో చాలామంది కోరుకునేది ఏంటి తెలుసా? అన్న శోధనలు ఎక్కువైపోయినాయి అన్న కష్టాలు ఎక్కువైపోయినాయి అన్న. నిన్న మొన్న ఎవరో కుర్రోడు వచ్చి, అన్న నాకు శోధనలు ఎక్కువైపోయినాయి అన్న, టెన్షన్ ఎక్కువైపోతున్నా అన్న అన్నాడు. అరే నువ్వేం ఆట ఆడతావరా అన్న? కబడ్డీ ఆడతానన్నా అన్నాడు. అంటే ఆయన అడిగిన ప్రశ్న, కబడ్డీ ఆటలో టెన్షన్ ఉండేది ఎవరికరా అన్న? రైడర్ కన్నా, రైడింగ్కి వెళ్ళినప్పుడు అన్నాడు. వెరీ గుడ్ రా. రైడింగ్కి వెళ్ళినప్పుడు అవుట్ అయిపోతానేమో టెన్షన్లో ఆడతావు, నీకు టెన్షన్ ఎప్పుడు పోద్దురా అన్న? అవుట్ అయిపోతే అన్నాడు. మరి అవుట్ అయిపోరా, అదే పాపం చేయటం అంటే. పాపం చేయటం అంటే ఏంటి తెలుసా? రైడింగ్కి వెళ్ళి అవుట్ అయిపోవటం. యుద్ధం చేయటం అంటే ఏంటి తెలుసా? రైడింగ్కి వెళ్ళటం. ఎంత సింపుల్ ఆలోచించండి. ఎవడైనా రైడింగ్కి వెళ్ళినోడు అవుట్ అయిపోవాలనుకుంటాడా? అవుట్ చేసి రావాలనుకుంటాడా? కదా. మరి అదే గేమ్, అదేరా. అదే క్రికెట్ ఆడేటప్పుడు టెన్షన్ ఉండేది ఎవరికి తెలుసా? బ్యాట్స్మెన్కి. నా మొహం పోలుతుందేమో, నా కాలు దెబ్బ తగులుతుందేమో, నా డొక్కలు తోలుతుందేమో, నా వికెట్లు లేచిపోద్దేమో, బ్యాట్కి తగలచుకోవడం చోట తగిలికే ఎక్కడికైనా అవుట్ అయిపోతామో, అది టెన్షను. కానీ ఆ టెన్షన్ పోయేది ఎప్పుడు తెలుసా? అవుట్ అయిపోతే. కాబట్టి నీకు టెన్షన్ పోవాలంటే ఒక్కటే ఒక మార్గం అన్న, అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవడమే. కానీ నిజంగా క్రికెట్ ఆడేవాడు అవుట్ అవ్వాలనుకోడు, నిజంగా కబడ్డీ ఆడేవాడు అవుట్ అవ్వాలనుకోడు, ఆడు అవుట్ చెయ్యాలి అనుకుంటాడు. నిజ విశ్వాసకి టెన్షన్ ఉంటుంది, ఉండదని నేను అట్లా. నిజ విశ్వాసానికి చాలా రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. కానీ నిజ విశ్వాస యొక్క కోరిక తప్పనేంటి తెలుసా? నేను పడిపోకూడదు, నిలబడాలి. ఐ షుడ్ స్టాండ్. సో దేవుడు అలాంటి సిట్యువేషన్స్లోకి మనల్ని తీసుకెళ్తాడు. మీరు ఇప్పుడు కాన్ఫరెన్స్ నుంచి వెళ్తారు, మీకు విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తంలో చాలా సంతోషంగా, సమాధానంగా, గొడవ లేకుండా, శుభ్రంగా ఉండేది ఎక్కడ తెలుసా? ఇలాంటి క్యాంపులే.
ఇలాంటి క్యాంపులు మనకి ఏ బాధ ఉండదు. కూర్చుంటాం, ఒక ఆయన వస్తాడు, పాట పాడతాడు, ఇంకో ఆయన వస్తాడు, స్కిట్ వేస్తాడు, ఇంకో ఆయన వస్తాడు, వాక్యం చెప్తాడు, అంతా తినేస్తాం. ఆ తర్వాత సాంబార్ వేసి ఫుడ్ పెట్టేస్తారు, తినేస్తాం. తర్వాత సొల్లు వేసుకుంటాం, తర్వాత తినేస్తాం, బాగుంటుంది. ఈ 4 రోజులు ఈ విధంగా నీ బుర్రని, నీ గుండెని, నీ కడుపుని నింపుకొని బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుద్ది గేమ్. కాబట్టి ఇక్కడ మీరు కూర్చొని నేర్చుకునేటువంటి ఈ పాఠాలు బయట ప్రపంచంలో జీవించడానికి. ఓకే, సరే. దేవుడు వాళ్ళని రెఫదీములోకి తీసుకొచ్చి దింపాడు. వాళ్ళు ఏం చేశారు? మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అన్నా, వాళ్ళు వాదించింది నీతో, కానీ నువ్వేమో నాతో వాదించినాలా, యెహోవాతో వాదించినాలా అని అంత పెద్ద డైలాగ్ వేసావు. నువ్వేమన్నా యెహోవా? అయ్యా బాబు, నేను కాదయ్యా బాబు. మరి ఎందుకని ఆ డైలాగ్ వేసావు అన్నావు? నువ్వు ఎందుకు వేసావు ఆ డైలాగ్? నేను ఎందుకు వేసానంటే, ఇప్పుడు నేను నిమిత్త మాత్రుడిని. ఏంటి నిమిత్త మాత్రుడివి? ఇక్కడికి ఎవరు తెచ్చారు? దేవుడు తెమ్మంటే తెచ్చాను. ఇక్కడికి రూట్ ఎవరు చూపించారు? దేవుడు చూపిస్తే వచ్చాను. నేను సముద్రం మీద కర్రెత్తమంటే ఎత్తాను, దింపమంటే దిప్పాను. అక్కడ ఉన్నటువంటి ఆ చేదు నీళ్ళు ఉన్నటువంటి మారా ప్రాంతంలో ఆ కర్ర తీసుకొచ్చి ఇక్కడ పడేయమంటే చేశాను. ఆయన ఏం చెప్తే అది చేశాను కదా. కాబట్టి నన్ను తిడితే నన్ను తిట్టినట్లు కాదు, ఆయన తిట్టినట్లు. అర్థమైందా? నేను గాడ్స్ రిప్రజెంటేటివ్ని. మీరు నాతో వాదించారంటే మోషేతో కాదు వాదించేది, దేవుడితో. నేను వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు మీకు ఎక్కడైనా గుండెకి తాకితే నన్ను తిట్టొద్దు. ఎందుకంటే వాక్యం నిన్ను పొడిచింది, నేను కాదు. నిన్ను హత్య చేసిన వాక్యం నేను కాదు. కాబట్టి నీకేమన్నా వాదనలో ఏమన్నా ఉంటే కనుక అది దేవుడితో. మోషే ఆ క్లారిటీ ఇచ్చేశాడు.